ఎవరైనా కూడా మరి వెల్కమ్ చేయాలి. ఆయన చేసిన పని ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. ఇక తెలంగాణలో మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్. 2 సింగిల్ షాట్స్ రైఫిల్స్, 24 ఎయిర్ గన్స్, 733 BGLS షెల్స్, 8 షెల్స్ భారీ ముందడుగు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధం మొత్తం విలువ దగ్గర కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సీఎం రేవంత్ పిలుపు మేరకు లొంగిపోయారు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. మనకి తెలుసు, ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే మావోయిస్టుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా మీరు లొంగిపోండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, మీరు పునరావాసం మీకు కల్పిస్తాం, మీరు చక్కగా జనజీవన స్రవంతిలో కలవండి, మరి మావోయిస్టుకు సంబంధించిన దాన్ని మరి ఎటువంటి పరిస్థితుల్లో 2026 ఉండడానికి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి దీన్ని సమర్థిస్తూ ముందుకు వెళ్ళింది. మరి సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మీరు దయచేసి లొంగిపోండి, మీ అందరికీ మీకు రావాల్సినవి మేము కల్పిస్తామని చెప్పడం ద్వారా తద్వారా మరి ఎంతోమంది ఇక్కడ లొంగిపోవడం జరిగింది అని డీజీపీ చెప్పడం జరిగింది. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పునరావాస విధానాల నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వివరించారు. చెప్పుకున్నాం కదా మనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు, ప్రభుత్వ పునరావాస విధానాలు, అనారోగ్య సమస్యలు మరియు అడవిలో మారుతున్న పరిస్థితుల వల్ల వీరంతా బయటకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ మరి ఇదొకటి మనం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో లాగా ఇప్పుడు మావోయిస్టు పార్టీ పరిస్థితులు అయితే లేవు, వాళ్ళ మన్నన కూడా అంతగా జరిగేటట్టయితే కనబడతలేదు. ప్రపంచ వేదికపై వలస జీవుల ఘోష, ఆస్కార్ రేసులో హోమ్ బాయిండ్, అరుదైన మల్రై అకాడమీ జాబితాలో భారతీయ ముద్ర, పుష్ప కుబేరాలను దాటి ఆస్కార్ బరిలో నిలిచిన జాన్వీ కపూర్ చిత్రం, డాల్బీ థియేటర్ సాక్షిగా నీరజ్ ధైవాన్ మ్యాజిక్ చేశాడు. లాక్డౌన్ వేదికను అంతర్జాతీయ గుర్తింపు జనవరి 22న తేలనున్న తుది నామినేషన్ల భాగ్యమని కూడా ఇక ప్రచురించారు. ఇక 2 ఏళ్లలో తెలంగాణకు కొత్త దశ మారబోతుందని కూడా మరి చెప్పారు. వర్ణిలో నకిలీ నోట్ల కలకలం రేగిందని కూడా ప్రచురించారు. ఇక చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగార గనుల భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద చెప్పడం అని కూడా ప్రచురించడం కూడా చూసాం మనం. ఇక డియర్ కలెక్టర్ క్రియేటివిటీలో ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో బెస్ట్ ఇందాడు మనం చెప్పుకున్నాం. పమెల్ల సత్పతి గురించి మరి దీనిలో ప్రచురించడం జరిగింది. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవడం జరిగింది ఆవిడ. ఇక బీజేపీ విజయడంక, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, ఫలించిన బీజేపీ నాయకుల కృషి అని చెప్పి మరి ప్రచురించారు. కానీ బీజేపీ అనుకున్నంత స్థాయిలో అయితే మరి తన సత్తానైతే చాటలేకపోయింది అనే మాట వాస్తవం. ఇంకా ఎక్కువగా బీజేపీ చాటాల్సి ఉంది. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రమే బీజేపీ తన ఉనికిని చాటుకోగలిగింది. ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు బీర్లా ఐలయ్య. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్ని మహేష్ కుమార్ గౌడ్కు అందించారు. ఇటీవల ఆలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది, మనందరికీ తెలిసిన విషయమే. కేటీఆర్ను చూస్తే జాలేస్తుందని చెప్పి బీర్లా ఐలయ్య మాట్లాడారు. మరి బీర్లా ఐలయ్య ఎంత కౌంటర్ ఇస్తారో మనకు తెలుసు. కేసీఆర్ను చూస్తే జాలేస్తుందని ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య అన్నారు. హైదరాబాద్లోని సిఎల్పీలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆయన విజయోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేర్లు, జిల్లాల పర్యటనకు వెళ్ళడం చూస్తే నవ్వొస్తుందన్నారు. సమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్ అసమర్థుడి జీవయాత్రలాగా కేటీఆర్లో ఉన్నాయని, ఓడిపోయిన సర్పంచులను ఓదార్చడం కోసం ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరి విజయం కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించిన మాట వాస్తవం. మరి కేటీఆర్ ఈ రకంగా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఆయన ఎద్దేవా చేయడం అయితే జరిగింది. ఇక శంషాబాద్ను ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయాలని కూడా మరి నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ను శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి లడ్డు ప్రసాదం అందించారు. ఆలేరు నియోజకవర్గంలో 80% సర్పంచ్ అవార్డులను గెలిపించినందుకు, సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినందుకు రేవంత్ రెడ్డి బీర్లా ఐలయ్యను అభినందించారు. మరి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ఎవరినైనా కూడా అభినందించకుండా వదలట్లేదు. మరి
సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ముందుకు దూచుకుపోతున్నారు. ఇక దేశం విదేశం అని చెప్పి మరి ఎక్కడెక్కడైతే ఏమేమైతే ఉన్నాయో ఇంపార్టెంట్ న్యూస్లు అన్నీ కూడా ప్రచురించారు. రైతన్న కోపం వచ్చింది, రాజధానిని తగలబెట్టింది అని చెప్పి బ్రజల్స్లో సంబంధించిన న్యూస్ను కూడా మరి ప్రచురించారు. ఇక శబరిమలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించి